ఈరోజు దేవుని మాట లూకా సువార్త గ్రంథం 23 అధ్యాయం 27 వచనం. గొప్ప జనసమూహమును ఆయనను చూచి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసయ్య ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాడు. శిలువను ఎత్తుకొని శిలువను మోస్తూ శరీరమంతా రక్తధారలై తలెంటుకు నుంచి అరికాల వరకు రక్తము స్రవిస్తుంది. ఎక్కడ చూసినా రక్తమే, రక్తము ఏరులై ప్రవహిస్తుంది. తలకు ముండ్ల కిరీటం ఉంది, ప్రక్కన బల్లెంతో పొడిచారు. ఆయన రక్తసిక్తమై ఆయన ప్రయాణిస్తున్నాడు శిలువను ఎత్తుకొని. ఆయనను వెంబడిస్తున్న చాలామంది స్త్రీలు రొమ్ము కొట్టుకొనుచు దుఃఖిస్తూ ఆయన వెనకాలే వెంబడిస్తున్నారు. యేసు వారి వైపు తిరిగి ఏమని చెప్తున్నాడు ఆయన? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. యేసయ్య ఆ సమయంలో కూడా ఏమని చెప్తున్నాడు? వారి యొక్క దుఃఖాన్ని, వారి యొక్క బాధను చూచాడు. నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడువుడి అని చెప్తున్నాడు. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మాటల్లో స్వస్థత ఉంది, ఆయన మాటలో ఆదరణ ఉంది, ఆయన మాటలో కనికరం ఉంది. ఆయన యొక్క కార్యాల్లో దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి, ఆయనకి ఇష్టానుసారంగా జీవించే ప్రతి ఒక్కరి యొక్క చేసే ప్రతి కార్యాల్లోనూ ఆయన కనికరము ఉంటుంది. మరి వారు ఎంతగానో ఏడుస్తూ ఆయన వెంబడిస్తున్నప్పుడు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడనే అని యేసయ్య ఎంతో స్పష్టంగా పలికాడు. ఆ మాట ఎంతో మధురంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో ఆదరణగా ఉంది, ఆదరణ కలిగించేది, బాధను తొలగించేది. ఆయన చివరి వరకు ఆయన బిడ్డలను ఏం చేస్తాడు? కనిపెడుతూ ఉంటాడు. ఎప్పటి వరకు? వృద్ధాప్యపు తుది శ్వాస వరకు ఆయన కనిపెట్టుకుంటూ వారి యొక్క ప్రతి పనిలోనూ ఆయన తోడుగా ఉండే దేవుడు. మరి ఆయన అంత బాధలో కూడా ఎవరిని చూశాడు? దుఃఖించిన వారిని చూశాడు. ఆయన వారిని ఓదార్చాడు. మన దేవుడు మనల్ని ప్రతి పరిస్థితిని చూసి మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు, నెమ్మదిస్తున్నాడు, సౌఖ్యంతో నింపుతున్నాడు. ఆ దేవాది దేవుడు ఆయన మన కోసం వచ్చి ప్రాణాన్ని అర్పించాడు. ఆ దేవాది దేవుని మనం ఏం చేయాలి? నిత్యము ఆయన పాదాల చెంత చేరి మనము ఆయన సేవించే వారంగా ఉండాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, నువ్వు అంతా తండ్రి నాయన దారుణమైన కొరడా దెబ్బలు తండ్రి నాయన ఒళ్ళంతా చీల్చబడిందయ్యా. నీ శరీరం అంతా రక్తధారలుగా ప్రవహిస్తూ శిలువను మోస్తూ ప్రయాణిస్తూ తండ్రి ఎంతగానో ప్రభా వేదన చెందుతున్న సమయంలో కూడా తండ్రి నాయన నీ బిడ్డలైన వారిని ప్రభా చూచావయ్యా. వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడువుడి అని చెప్పేవయ్యా. తండ్రి నీ బిడ్డలైన వారు బాధపడితే నువ్వు చూచే దేవుడు కాదయ్యా, సహించే దేవుడు కాదయ్యా. వెంటనే ప్రభా నాయన నువ్వు కార్యం చేసే దేవుడు అయ్యా. నీ మాటలో స్వస్థత ఉంది, నీ మాటలో నెమ్మది ఉందయ్యా తండ్రి. నువ్వు మాట మాత్రం సెలవిస్తే తండ్రి మా యొక్క అనారోగ్యాలు, మా యొక్క తండ్రి అననుకూలమైన పరిస్థితులైన అనుకూలంగా మార్చబడతాయి ప్రభు. అంత గొప్ప దేవుడు మాకు తండ్రిగా దొరికావయ్యా. మా కోసం శిలువలో ప్రాణాన్ని అర్పించిన దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా.
ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు ఏం రుణం తీర్చుకోలేమయ్యా. ఎన్నిసార్లు స్తుతించినా ఆ రుణం అట్లా ఉండవలసిందే. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రయించి దీవించండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ ప్రభుని ప్రియరక్షకుడు అని యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంలో బ్రతిమాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్.